తప్పకుండా ఇక్కడ ఉండే విద్యార్థులకు ఈ ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్న మిత్రులకు నేను మాట ఇస్తున్నా. ఆదిలాబాద్ లో యూనివర్సిటీని ప్రారంభించి మీ చదువులు మీ ప్రాంతంలోనే చదువుకునే అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుంది. ఇదే కాదు, మీ ప్రాంతంలో సిమెంట్ ఫ్యాక్టరీ ఉండేది, ఆనాడు కాంగ్రెస్ పార్టీ కట్టింది. ఈనాడు మోడీ కేడీ కలిసి మీ సిసిఐ సిమెంట్ పరిశ్రమను మూతేసి ఎన్నిసార్లు అడిగినా ఎన్ని విజ్ఞప్తులు చేసినా తెరుస్తున్నాం అంటారు. కానీ ఆ సున్నపు పరిశ్రమ సిమెంట్ పరిశ్రమకి ఇవాళ అతిగతి లేకుండా పోయింది. మోడీ కేడీ కలిసి సున్నం పెట్టిన ఆదిలాబాదు ప్రజలకు. అందుకే ఈ ప్రాంతంలో వ్యాపారాలు చేసుకునే వాళ్ళకు, నిరుద్యోగ యువకులకు, ఈ ప్రాంతంలో ఉండే ప్రతి పౌరుడికి నేను మాట ఇస్తున్నా. తప్పకుండా తొందరలోనే ప్రైవేటు వ్యక్తులతోనైనా మాట్లాడి సిసిఐ సిమెంట్ పరిశ్రమను తెరిపించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి అవసరమైన చర్యలు మా ప్రభుత్వం చేపడుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మిత్రులారా, 100 రోజుల్లో ఈరోజు మనం తీసుకున్న నిర్ణయాలు మా అక్క సీతక్క మీకు అందరికీ వివరించింది. అయినా మీకు గుర్తు చేయాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. డిసెంబర్ 7 నాడు మనం బాధ్యత చేపట్టిన తర్వాత 48 గంటల్లోనే ఈ రాష్ట్రంలో ఉండే 2 కోట్ల పైచలకు మా ఆడబిడ్డల కోసం ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ఎక్కడికి వెళ్ళినా, అత్తగారింటికి పోయినా, అమ్మగారింటికి పోయినా, గుడికి పోయినా, బడికి పోయినా, తీర్థయాత్రలు పోయినా ఎవరు ఒక్క పైసా పెట్టాల్సిన అవసరం లేదు. ఇవాళ ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని 48 గంటల్లోనే అమలు చేసిన పార్టీ ప్రభుత్వం మనది. ఇప్పటికి ఆడబిడ్డలు చేసిన ప్రయాణం దాదాపుగా 35 కోట్ల మంది ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసిర్రు. 1325 కోట్ల రూపాయలు ఆర్టీసీ సంస్థకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం ద్వారా ఆర్టీసీని అప్పుల ఊబిలో కూరుకుపోయి దివాలా తీసి ఆర్టీసీ మూతపడే పరిస్థితి నుంచి ఇవాళ ఆర్టీసీని కూడా కాపాడి 50,000 మంది కార్మికులను, వాళ్ళ కుటుంబాలను ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆదుకున్నది. ఇదే కాదు, రాజీవ్ ఆరోగ్యశ్రీ ఆనాడు పెద్దలు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బ్రతికున్నప్పుడు పేదవాడికి కార్పొరేట్ వైద్యాన్ని అందించాలి, పేదవాడు వైద్యం అందక మరణించకూడదా, కుటుంబాలను ఆదుకోవాలని 2 లక్షల రూపాయలతోని ఆనాడు రాజీవ్ ఆరోగ్యశ్రీని వైఎస్ఆర్ ప్రారంభించండు. అప్పుడు మిత్రుడు శ్రీధర్ బాబు గారు ఆ మంత్రివర్గంలో మంత్రి. దాన్ని నిక్కచ్చిగా అమలు చేసి పేదల ఆరోగ్యాన్ని కాపాడిండు. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్కి ఏం రోగం వచ్చిందో నాకు తెలియదు, కానీ రిమ్మ పట్టిందేమో నాకు తెలియదు, కానీ రాజీవ్ ఆరోగ్యశ్రీని దివాలా తీపించి పేదలకు అన్యాయం చేస్తుంటే మన ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలనలో అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పేద వాళ్లకు 10 లక్షల రూపాయలు ఉచితంగా వైద్యానికి అందించి పేద కుటుంబాలను ఆదుకోవడానికి ఇవాళ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇవాళ మరి కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఢిల్లీలో ఉండే మోడీ అంటున్నాడు, గల్లీలో ఉండే కేసీఆర్ అంటున్నాడు. నేను అడుగుతున్న మా అక్కల్ని, మా ఆడబిడ్డల్ని, ఎందుకు ఇందిరమ్మ రాజ్యాన్ని కూలగొట్టాలి? ఆర్టీసీలో మా ఆడబిడ్డలకు ఉచితంగా ప్రయాణం ఇచ్చినందుకు కూలగొట్టాలా, లేకపోతే రాజీవ్ ఆరోగ్యశ్రీలో 10 లక్షల రూపాయలు అందించినందుకు కూలగొట్టాలనా? ఒకవేళ ఇందిరమ్మ రాజ్యం ఏమన్నా ఇబ్బందులు పడితే మా ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఉంటుందా? ఒక్కసారి ఆలోచన చేయమని మా అక్కల్ని అడుగుతున్నా. రాజీవ్ ఆరోగ్యశ్రీ కేసీఆర్ ఎట్లయితే గతంలో దాన్ని పతనం చేయాలని చూసిండో, ఇవాళ ఈ ప్రభుత్వానికి ఏదైనా ప్రమాదం వస్తే మీకు ఆ పథకాన్ని అమలు చేసే వాళ్ళు ఎవరు, పేదల ఆరోగ్యాన్ని కాపాడేది ఎవరో ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా అని నేను అడుగుతున్నా. ఇదే కాదు, ఆనాడు కట్టెల పొయ్యిలో కన్నీళ్లతో ఊపిరితిత్తులకు పొగపోయి ఆడబిడ్డలు క్యాన్సర్ వచ్చి చచ్చిపోతుంటే సోనియమ్మ నిర్ణయం తీసుకొని గ్యాస్ పొయ్యి సిలిండర్ మీకు ఇవ్వడమే కాదు,
400 రూపాయలకే మీకు ఆ రోజు సిలిండర్ అందించింది సోనియమ్మ. తర్వాత మోడీ వచ్చినాక, ఇక్కడ కేసీఆర్ వచ్చినాక సిలిండర్ ధర 1200 రూపాయలు అయింది. మా అక్కలకు తెలియదా? మా ఆడబిడ్డలు 1200 రూపాయలు కష్టపడ్డాయి. ఉపాధి హామీ కూలీకి పోయి కూడబెట్టిన పైసలు గ్యాస్ బండ కడుతుంటే వాళ్ళ దుఃఖం చూసినాం. పాదయాత్రలో ఆదిలాబాద్లో మా మిత్రుడు బట్టి విక్రమార్క గారు మొదలుపెట్టిన పాదయాత్ర, మేడారంలో నేను మొదలుపెట్టిన పాదయాత్రలో పేద ప్రజలు వచ్చి, ఆడబిడ్డలు వచ్చి చెప్పిండ్రు, అయ్యా సిలిండర్ ధర మొయ్యలేకపోతున్నాం, ఏదైనా చెయ్యాలి. సోనియమ్మ చెప్పింది, మమ్మల్ని పిలిచి చెప్పింది, ఆడబిడ్డల కోసం నేను ఇచ్చిన కానుక దీపం పథకం ఇది అమలు జరగాలి. 500 రూపాయలకి ఆడబిడ్డలకు సిలిండర్ ఇవ్వమంటే ఇవాళ 40 లక్షల కుటుంబాలకు 500 రూపాయలకే సిలిండర్ అందించి ఇవాళ మా ఆడబిడ్డలను ఆదుకుంటుంటే చూసి కడుపు మండిన మోడీ, కేసీఆర్ వీళ్ళు ఇట్లనే ఉంటే పేదోళ్ళకి 500కే సిలిండర్ ఇస్తారని ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టమని అడుగుతున్నాడు. ఇదే కాదు, పాదయాత్రలో ప్రజలు వచ్చి, అయ్యా భూమి ఉన్నోళ్ళకే ఉచిత కరెంట్ ఇస్తారు, భూమి ఉన్నోళ్ళకే రైతు బంధు ఇస్తారు, భూములు ఉన్నోళ్ళకే రైతు బీమా ఇస్తారు, మా భూమి లేని పేదలకు ఇళ్లకు మీరు ఎందుకు ఉచితంగా కరెంట్ ఇయ్యారని చాలా మంది పేదలు వచ్చి చెప్పారు. ముఖ్యంగా అందులో దళితులు, ఆదివాసీలు, లంబాడ సోదరులు ఉంటే ఆలోచన చేసినాం. నిజమే కదా, ఈ పేదవాళ్ళు అడుగుతున్న మాటల విషయం ఉన్నది కదా, ఈ పేదవాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాప్రభుత్వానిదే కదా అని ఆలోచన చేసి ఇవాళ ప్రతి పేదవాడి ఇంటికి 200 యూనిట్లు 0 బిల్లుతో మీ ఇంటికి ఉచితంగా కరెంట్ ఇస్తుంటే మీ ఇంట్లో వెలుగులు చూసిన కేసీఆర్, నరేంద్ర మోడీ కళ్ళల్లో నిప్పులు పోసుకొని ఇవాళ మీకు ఉచిత కరెంటును ఆపాలని, కాంగ్రెస్ను ఓడగొట్టాలి, ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఇవాళ పథకాలు పన్నుతున్నారు. మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. ఆదిలాబాద్లో అత్రం సుగుణ గెలవకపోతే మీకు ఈ పథకాలు ఆగిపోయే ప్రమాదం ఉంది కదా, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇదే కాదు మిత్రులారా, ఆనాడు వైఎస్ఆర్ ఉన్నప్పుడే, శ్రీధర్ బాబు గారు మంత్రిగా ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో, బీసీల కాలనీలలో అడిగిన వాళ్ళందరికీ 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి ప్రతి పేదవాడికి సొంత ఇంటి కలను ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలో నెరవేర్చినాం. దానికి ప్రత్యక్ష సాక్షి వెడమ బొజ్జు. ఇందిరమ్మ ఇంట్లో ఉండే ఎడమ బొజ్జుకు ఖానాపూర్ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మీ ఆశీర్వాదంతో ఇవాళ ఇక్కడ ఎమ్మెల్యే నిలబడ్డాడు. అట్లాంటి ఇందిరమ్మ ఇండ్లు మేమిస్తే కేసీఆర్ వచ్చి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నాడు. ఇందిరమ్మ ఇండ్లను డబ్బా ఇండ్లు వద్దు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ముద్దు అన్నాడు. నేను ఈడ మా అక్కలు ఉన్నారు, మా చెల్లెళ్ళు, మా పెద్దమ్మలు కూడా ఉన్నారు. ఎవరికైనా మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీ గూడాలలో వచ్చినాయా? ఇక్కడున్న యువకులను అడుగుతున్న, మీకు ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా? 10 ఏళ్ళు మమ్మల్ని పాలించిన కేసీఆర్ ఆదిలాబాద్ జిల్లాలో తండాలలో, గూడాలలో, పేదవాడల్లో ఎవరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే. నువ్వు మాత్రం 10 ఎకరాలల్లా పెద్ద భవంతులు నిర్మించుకున్నావు, 1000 ఎకరాలల్లా ఫామ్ హౌజులు కట్టుకున్నావు. జన్వాడలో నీ కొడుకు 1000 కోట్లతోని ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. ఈ తెలంగాణను దోసుకొని అప్పుడే ఈ ప్రాంత ప్రజలు మర్చిపోయిందని నువ్వు అనుకుంటున్నావా? మరి కాంగ్రెస్ రాగానే పేదవాడి సొంత ఇంటి కళ నెరవేర్చడానికి 4.5 లక్షల ఇండ్లు 22,500 కోట్ల రూపాయలు కేటాయించి ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం ద్వారా 5 లక్షల రూపాయలు ఉచితంగా మీ ఇండ్లకు ఇవ్వాలని ఇవాళ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మీ సొంత ఇంటి కళ నెరవేరుతుందని చెప్పి కడుపులో విషం పెట్టుకొని ఢిల్లీలో ఉండే మోడీ, ఇక్కడ ఉండే కేసీఆర్ విషం కక్కుతుండ్రు. కాంగ్రెస్ను పడగొట్టండి, కాంగ్రెస్ను ఓడగొట్టండి అంటారు. కాంగ్రెస్ను పడగొట్టినా, కాంగ్రెస్ను ఓడగొట్టినా, అత్రం సుగుణ గెలవకపోయినా మీ ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయలు ఉచితంగా వచ్చే పథకం ఆగిపోతే నష్టం కేసీఆర్కు, మోడీకు కాదు. నష్టం ఈ పేదలకు, ఇక్కడుండే ఆడబిడ్డలకు, ఇక్కడుండే మా సోదరులకు. ఆర్టీసీ బస్ సాగితే మా అక్కల కష్టం, 500 రూపాయల సిలిండర్ ఆగిపోతే మా పేదోళ్లకు కష్టం, రాజీవ్ ఆరోగ్యశ్రీ ఆగిపోతే
కోట్లాది మంది పేదోళ్ళకి నష్టం. సొంత ఇంటిలో ఇంటి కరెంటు బిల్లు కట్టాల్సి వస్తే ఇంటికి 1000 రూపాయలు 2000 రూపాయలు ఇవాళ మీరు బిల్లు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఇల్లు రాకపోతే పిల్లగానికి పెళ్ళై కొడుకు కోడలు వస్తే ఇల్లు లేని మొత్తం దివాలా పరిస్థితి ఇవాళ పేదవాళ్ళకు వస్తుంది. అందుకే ఈరోజు 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు అమలు చేసిన ఇందిరమ్మ రాజ్యం మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఢిల్లీలో ఉండే మోడీ, గల్లీలో ఉండే కేసీఆర్ కక్ష కట్టి మన ప్రభుత్వాన్ని, మన పార్టీని ఓడించాలనే ప్రయత్నం చేస్తున్నారు. నేను అడుగుతున్న మీడియా మిత్రుల్ని, మిత్రులారా, కేసీఆర్ 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నాడు, నరేంద్ర మోడీ 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు, ప్రజల్ని మోసం చేసిండ్రు. 2 సార్లు ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 100 రోజుల్లోనే ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన 100 రోజులే ఆయన మా ప్రభుత్వాన్ని పడగొట్టాలంటున్నారు. మరి 10 ఏళ్ళులోని నడి బజార్లో ఉరి తీయాలనా, 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టాలనా మీరే నిర్ణయించండి. 5 ఏళ్ల కోసం ప్రజలు మాకు తీర్పు ఇచ్చారు. 5 ఏళ్ళు పరిపాలించమని అధికారం ఇచ్చారు. 65 సీట్లు ఇచ్చారు. అయినా రోజుకు 18 గంటలు పనిచేసి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఈరోజు తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగాలు, తెలంగాణ ఉద్యమం అంటేనే నీళ్లు, నిధులు, నియామకాలు. 10 ఏళ్ళ నుండి ఆ సన్నాసి ఉద్యోగాలు ఇవ్వకపోతే మా ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు మేము ఇచ్చి నిరుద్యోగ యువకులకు మేము ఇవాళ ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చినాం. మేము వాళ్ళ ఇంటికి నియామక పత్రాలు పంపిస్తే ఇచ్చిండ్రో ఇయ్యలేదో అని కేసీఆర్, బీజేపీ వాళ్ళు అబద్ధాలు చెప్తారని ఎల్బీ స్టేడియం పిలిపించి 30,000 కుటుంబాలకు నియామక పత్రాలు అందించి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసి 30,000 ఉద్యోగాలు ఇచ్చిన మా ప్రభుత్వాన్ని పడగొట్టాలంటే నిరుద్యోగ యువకులు చూసుకుంటూ ఉంటారా అని నేను అడుగుతున్నా. ఇదే కాదు, 60 ఏళ్ల నుంచి బీసీ జనాభా లెక్కలు వేయమంటే లెక్కలు వేయలేదు, నిధులు ఇవ్వమంటే నిధులు ఇవ్వలేదు. కానీ మా ప్రభుత్వం వచ్చిన ఎంబడే మంత్రివర్గ తీర్మానం చేసింది, శాసనసభలో ఆమోదం చేసింది. ఇవాళ బీసీల జనాభాలు లెక్కలు కట్టి వాళ్ళు ఎంత శాతం ఉంటే అంత శాతం నిధులు వాళ్ళకి ఇవ్వాలని ఇవాళ మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. బలహీన వర్గాల బతుకుల్లో కొంత వెలుగులు నింపాలని, అభివృద్ధి పదం వైపు వాళ్ళని నడిపించాలని ప్రయత్నం చేస్తుంటే బీసీల లెక్కలు తెలిస్తే, బీసీలకు నిధులు ఇస్తే రాజ్యాధికారంలో వాళ్ళు వాటా అడుగుతారని ఇవాళ ఇక్కడుండే కేసీఆర్, అక్కడుండే నరేంద్ర మోడీ కుట్ర చేసి కాంగ్రెస్ పార్టీని దొంగ దెబ్బ తీయాలని ఆలోచన చేస్తారు. అందుకే మిత్రులారా, మీరు మోడీకి ఓటేసినా కేసీఆర్కి ఓటేసినా ఒక్కటే, వీళ్ళిద్దరు ఒక్కటే తోడు దొంగలు. ఈ తోడు దొంగలలో ఒక దొంగను డిసెంబర్ నాడు బండకేసి కొట్టిర్రు, 2వ దొంగను వచ్చే నెల మీరు గోడకేసి కొట్టాలి. మే 13 తారీఖు నాడు గోడకు మేకు దిగినట్టు బీజేపీలను కోదండమేసి కొట్టాలి, బీజేపీని ఓడగొట్టాలి. ఎందుకంటే 10 ఏళ్ళు మనల్ని ఏలిన నరేంద్ర మోడీ మనల్ని మోసం చేసిండు. మన ఖాతాలో 15 లక్షల రూపాయలు పేదోళ్ళకి వేస్తాను ఇవ్వలేదు, ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తాను ఇవ్వలేదు, 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తాను, 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వనందుకు నిరుద్యోగ యువకులు నడుం బిగించాలి, మోడీని ఓడగొట్టాలి. ఈ ప్రాంతానికి మీకు గిరిజన యూనివర్సిటీ ఇస్తే 9 ఏళ్ళు దాన్ని మూలకు పడేసిండు. నిన్న మనం కొట్లాడితే మొదలు పెట్టిండు, అది కూడా పూర్తి చేయలే. బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని కట్టలేదు, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు. IIIT ఇచ్చిన దాన్ని రద్దు చేసిండు. IIITతో పాటు ITIR కారిడారు, IIM కాలేజీలు ఏవి కూడా తెలంగాణకు ఇవ్వలేదు. గుజరాత్ మాత్రం బుల్లెట్ ట్రైన్ తీసుకుపోయిండు, సబర్మతి రివర్ ఫ్రంట్ తీసుకుపోయిండు. ఇవాళ అక్కడ కావాల్సిన నిధులన్నీ తీసుకెళ్తున్నాడు, గిఫ్ట్ సిటీలు కట్టుకున్నాడు. ప్రధానమంత్రిగా అందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత నరేంద్ర మోడీ మీద ఉంది. కానీ కుత్సిత స్వభావంతో నిధులన్నీ కూడా గుజరాత్కే తీసుకెళ్ళిండు. కాబట్టి మిత్రులారా, 10 ఏళ్ళు మోడీని చూసిండ్రు, 10 ఏళ్ళు కేసీఆర్ను చూసిండ్రు. రాబోయే 10 ఏళ్ళు ఇందిరమ్మ రాజ్యాన్ని ఆశీర్వదించండి. మీ కోరికలు, మీ ఆలోచనలు, ఈ ప్రాంత అభివృద్ధి, ఈ ప్రాంత సంక్షేమాన్ని అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని మీకు మాట ఇస్తున్నా.
అందుకే ఈరోజు ఒక టీచర్గా సామాన్యురాల్ని ప్రజలలో ఉన్న అత్రం సుగుణను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నిలబెట్టింది. మీరు అత్రం సక్కును చూసిండ్రు, నగేష్ను చూసిండ్రు. వాళ్ళు ఎవరు కొత్తోళ్ళు కాదు, పాతోళ్ళే. వాళ్ళ పనితనం మీకు తెలుసు. మంచోడు మంచోడు అని మంచం ఎక్కిస్తే మంచం అంతా పాడు చేసిండంటే వెనకటికి వాడు అత్రం సక్కులా అంటాడు. ఇక నగేష్ గురించి నేను చెప్పాల్సిన పని లేదు. బుద్ధిమంతుడు అని సర్ది కడితేనంట బొడ్రాయి కానీ ఫోన్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చి బోర్లో వండుకున్నాడంట. నగేష్ ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా అన్ని పనులు చేసిండు. మీ అందరూ చూసినోడే. వాళ్ళెవరు తక్కువ కాదు. కేసీఆర్ దొరెంతనో మా గిరిజన దొరలు, ఆదివాసీ నీళ్ళు కూడా దొరలే. 11 వరకు కిందికి రాడంట నగేష్. మావాడు చెప్తుండే. చేయి కలిపితే ఎంబడే దస్తు పెట్టి తుడుస్తాడంట పేదోని చేయి కలిపితే. ఎందుక ఈ దొరలు మనకు అవసరమా? అక్కడ ఫామ్ హౌస్లు ఉండే దొరలైనా, ఇక్కడ ఆదిలాబాద్లో ఉండే దొరలైనా, ఈ దొరలతో మనకేం పని ఉంది? అందుకే మిత్రులారా, మా అక్కలకు ముఖ్యంగా మీలో ఉండే ఒక ఆడబిడ్డకు అవకాశం వచ్చింది. ఇంటైనా ఏం చెప్పినా వినకండి. సాయంత్రం హాఫ్ ఫుల్లో ఆయన ఏజ్ వచ్చి ఓటేయండి అంటే కూడా ఆయన చెప్పినప్పుడు సరే నుండి బూత్లకు పోయినాక మీ ఆడబిడ్డ కోటేయండి. ఎందుకంటే ఆడబిడ్డలకు అవకాశాలు వచ్చేదే తక్కువ. సీతక్కనిస్తే గెలిపిస్తే ఎట్లయితే మంత్రిని చేసినామో ఇవాళ రాష్ట్రానికి సీతక్క నాయకత్వం వహిస్తుందో రేపు అత్రం సుగుణను కూడా గెలిపించండి. రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో ఒక మంచి గుర్తు